మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి సార్. మీ జన్మస్థలం శ్రీకాకుళం కదా? జన్మస్థలం శ్రీకాకుళం కాదు, ఓకే, సామర్లకోట, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా. శ్రీకాకుళంతో ఏమిటి మీ అనుబంధం? శ్రీకాకుళంతో ఏంటి అనుబంధం అంటే మా తండ్రి గారు పోస్ట్ మాస్టర్. ఆ రోజుల్లో పోస్ట్ మాస్టర్ అంటే ఇప్పుడు ఇవాళ పోస్టల్ డిపార్ట్మెంట్ వెనక్కడిపోయింది, కానీ అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే చాలా గొప్పది. మాకు సినిమాలు ఫ్రీగా ఉండేవి. ఇప్పుడు ఇవాళ ఎవరికి సినిమా ఫ్రీ ఇస్తున్నారు నాకు తెలియదు, కానీ మొదటి 2 రోజులు వదిలేస్తే మా నాన్నగారికి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళిపోవాళ్ళం సినిమాకి ఫ్రీ. ఆ ఊళ్ళలో అంత గౌరవం అనమాట. ఎందుకంటే కమ్యూనికేషన్ వేరే లేదు కదండి. వాళ్ళకి వచ్చే మనీ ఆర్డర్లో వాళ్ళకి వచ్చిన వాళ్ళ సినిమా వాళ్ళకి వచ్చిన ఇవన్నీ కూడా ఇక్కడికే వస్తాయి కదా. ఏదో వాళ్ళకి పోస్ట్ మాస్టర్ గారు మంచి చేసుకుంటే మనకి టెలిగ్రామ్లో అవి తొందరగా వస్తాయని ఏదో మొత్తానికి అలా గౌరవం ఉండేది. మా నాన్నగారు పోస్ట్ మాస్టర్ అవడంతో సామర్లకోటలో ఆయన ఉన్నప్పుడు సంవత్సరానికి ట్రాన్స్ఫర్ చేసేవారండి. ఆయన సామర్లకోటలో ఉన్నప్పుడు నేను పుట్టాను. తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. చేస్తే ఇంకో ఊళ్ళో మా తమ్ముడు పుట్టాడు. తర్వాత మళ్ళీ విజయనగరం ట్రాన్స్ఫర్ చేసి మా చెల్లెలు పుట్టింది. ఫైనల్గా ఆయన శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ రిటైర్ అయ్యాడు. సరే మనకి ఎక్కడ ఆస్తిపాస్తులు లేవు, ఇక్కడ రిటైర్ అయ్యాను కదా అని చెప్పి అక్కడే ఒక ఇల్లు కొని అక్కడ సెటిల్ అయిపోయాం అనమాట. అప్పుడు నాకు 5 ఏళ్ళు. అలా వచ్చి అక్కడే శ్రీకాకుళం హై స్కూల్లోనే చదువు మొత్తం స్కూల్ ఫైనల్ అంటే ఇవాళ 11 వరకు అక్కడ సాగింది. చాలా గొప్ప గొప్ప కవుల నిలయం కదా మీ ఊరు. వాళ్ళందరితో పరిచయాలు ఉండేవండి. కాడిపట్నం రామారావు గారు ఇటువంటి వాళ్ళందరినీ చూసే పరిచయం ఉండే. కాడిపట్నం రామారావు గారు అప్పుడు శ్రీకాకుళంలో ఉన్నప్పుడు నేను నా 23వ ఏట శ్రీకాకుళం వదిలేసి మెడ్రాస్ వెళ్ళిపోయా. ఇంక తర్వాత నాకు టచ్ లేదు. ఓకే ఓకే. అంతే నాకు నేను ఒకటి కాదండి, ఎందుకు పనికొస్తానో ఏం పనికొస్తానో తెలియదు. నా 16వ ఏట సినిమాల్లో వేషాలు వేసేద్దాం నడిపోయా. చెప్పా చేయకుండా పెడితేనే సినిమాల్లో వేషాలు వస్తాయని ఎవరో అన్నారు. అప్పుడు మా అన్నయ్య ఉండేవాడు, ఆర్కే రావు అని డ్రామా యాక్టర్, ఆయన ఉండేవాడు. సరే ఆయన ఉన్నాడు కదా, వెళ్ళాను. ఒక కొన్నాళ్ళు 6 నెలల పాటు ఉన్నా. 16 ఏళ్ళు ఏమీ తెలియని లోకాలు, మన మొహాలు ఎవడు చూస్తాడు, మనకు అక్కడ లేరా, ఏమో తెలియదు మనకి. సరే మొత్తానికి అప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని. అప్పటికి నాకు వీళ్ళెవరూ తెలియదు. అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం నేను చక్రపాణి గారిని, కొడవటి కుటుంబరావు గారిని, ఇలా బుచ్చిబాబు గారు రేడియోలో ఉండేవాడు, ఇలాంటి వాళ్ళందరినీ చూశాను. కానీ అంత అవగాహన లేదు నాకు. వాళ్ళ ఎంత గొప్పవాళ్ళు అనేది అంత తెలియదు. వాళ్ళు తెలుసు. ఓకే. అలా తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో బాల శిక్షక్గా ఉండేవాడిని, చాలా స్టాంచ్ వర్కర్. అప్పుడు గాంధీ గారు 1948లో పోయినప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలిసి గాంధీ గారిని హత్య చేశారని పెట్టారు. తర్వాత మళ్ళీ కోర్టులు చేస్తే ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం లేదన్నారు. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. హిందూ మహాసభ మీద నిషేధం అలాగే ఉంది. ఇది బ్యాన్ చేసినా కూడా కోర్టు వీళ్ళకి సంబంధం లేదని తీర్మానం ఇచ్చినా కూడా వీళ్ళు గవర్నమెంట్ బ్యాన్ తీయలే, ఇంకా అలా ఉంచారు. అప్పుడు మేమందరం కలిసి శ్రీకాకుళం విజయనగరం నుంచి రాజమండ్రి వెళ్ళి సత్యాగ్రహం చేసాం. అంటే ఈ నిషేధం తొలగించాలి అని. అప్పుడు ఊళ్ళో ఏమంటారు, పోలీసు 144 సెక్షన్లు, ఊరేగింపులు అవన్నీ నిషేధం అనమాట. మేము దబాయించి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 3 నెలలు రాజమండ్రి జైల్లో పడేశారు. 3 నెలలు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే అక్కడ ఒక మంచి లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో రోజు మాకేం పని ఉండదండి, అందరూ స్టూడెంట్లో ఉంది కదా, వాళ్ళు
పొద్దున్నే మొక్కలకి నీళ్లు పోయండి, ఇంకేం పని చేయొద్దు అన్నారు. మిగతా వాళ్ళకి నేరస్తులకైతే బండ సాకరీ చేయించేవాళ్ళు. మాకు అందరూ ఓ దగ్గర ఉండేవాళ్ళం. వేరే పని చేయవసరం, ఆ మొక్కలకి అన్నింటికి నీళ్లు పోయిస్తే చాలు. నీళ్ళు పోసిన తర్వాత పని లేదు. సాయంకాలం వరకు ఏం పని ఉంటుందండి. అక్కడ లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చేవారు. ఆ పుస్తకాలు తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని చదివాడు, మళ్ళీ సాయంత్రం ఇచ్చాడు, మళ్ళీ మొన్నవాడు తెచ్చుకోవడం. అలా నేను అక్కడ మొత్తం సాహిత్యం అంతా చదివాను. అద్భుతం. జైలుని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అంటాం. ఆ జైల్లో అవి అంత ఖాళీ లేకపోతే, ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నాం అనుకోండి, స్కూల్ పుస్తకాలు లేకపోతే సాయంత్రం అయితే ఆట, ఏదో ఇంట్లో ఏదో చాలేరా ఇంత విసులుబాటు ఉండదు. స్కూల్ పుస్తకాలు లేవు. అవును అవును. ఈ కథల మీద, నాటకాల మీద, వాటి మీద ఉత్సాహం కలగడానికి జైల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాలు నేను శరత్ సాహిత్యం మొత్తం చదివాను. విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు కూడా చదివాను. అడవి బాపురాజు గారి నవలలు, పెద్ద పెద్ద నవలలు అన్నీ తెచ్చుకోవడం, 2 రోజులు లేకపోతే ఒక రోజు. ఏమి మనకి భంగపరిచేవాడు ఎవరు ఉండరు కదా మధ్యలో. ఒక చెట్టు కింద మూల కూర్చుంటే చల్లగా గాలి పీలుస్తూ చదువుకోవడమే. కొండటోళ్ళ కుటుంబరావు కథలు, పద్మరాజు గారి కథలు, బుచ్చిబాబు గారి కథలు అన్నీ మొత్తం సాహిత్యం వీలైనంత వరకు చదివి వాటి మీద సాయంత్రం మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకొందరు ఉండేవారు. వాళ్ళతో ఏదో చర్చలు, ఏది బాగుందో ఇది బాగుందో ఇది ఎలా ఉంటుంది. అలా ఆ చదవడం వల్ల మనం కూడా రాస్తే బాగుంటుంది మన ఊహలో అని. అలా అంటే రచన అప్పటికే చిన్న చిన్న కథలు అవి బాలపత్రికలో వాటిలో వస్తున్నాయి అనుకోండి. చందమామలో కూడా 1-2 కథలు వచ్చాయి అప్పుడు. అది ఇవి బండి నాకు ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చాయన్నమాట. అప్పుడు కథలు రాయడం ప్రారంభించాను.